నాయనా బావాజీ, నీవు పూర్వము బ్రహ్మ ఋషివి నాయన. దేవతలను రాక్షసులు కష్టపెట్టుతుండగా నేను వారు వచ్చి నన్ను మొరపెట్టుకొనగా నేను వారి కోరిక మేరకై రాక్షసుల వెంబడి తరమగా నేను నా సుదర్శనమును వారి పైకి వదలగా వారు నీ ఆశ్రమమునందు ప్రవేశించింది. నేను విడిచిన సుదర్శన చక్రములకు నీ భార్య అయిన పురంద్రి అడ్డము తగిలి హతమైనది. అప్పుడే స్నానానికి వెళ్ళిన వచ్చి నీవు చూడగా నేను కిన్నుడనై అచ్చటని ఇంటిని పడియున్న భార్యను చూసి నన్ను చూచి లోకరక్షకుడు నీవు ఇంత గతికి పాల్పడితే నా గతి ఏమని నీవెప్పుడు నన్ను పరావింతువో అప్పుడు నీవు నావలే భార్యను విడిచి దుఃఖింతు అని శపించితివి. ఆ కర్మ వలన నీవు భృగురుషివై వైకుంఠము వచ్చి నన్ను పరాభవించితివి. అప్పుడు లక్ష్మి నన్ను విడచి నిన్ను శాపములకు గురి చేసి వెళ్ళినది. అప్పుడు లక్ష్మి ఇచ్చిన శాపం వలనే నీవు శూద్రజాతిలో అనగా లంబాడి వారి కులమున బావాజిగా జన్మించినవు నాయనా బావాజీ. నాయనా బావాజీ దారునిలో నాయనా బావాజీ సూర్యుని చంద్రుని కారను నేను పెరాగి నడాపించే అరే